హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్. టుడే మన కిచెన్లో స్పెషల్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయతో వడలండి. వీటిని ఎంతో టేస్టీగా, ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో సింపుల్గా ఒక 5-10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లి వడల తయారీ విధానం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. మనము పకోడీకి ఏ విధంగా ఉల్లిపాయలు తరుగుతామో అదే విధంగా సన్నగా తరిగి ఇలా ఇక్కడ చూస్తున్న విధంగా విడివిడిగా చేసుకోవాలి ఉల్లిపాయలన్నింటినీ కూడా. ఇందులో సన్నగా కట్ చేసి ఒక 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నారు. ఇంట్లో పిల్లలు కనుక్కుంటే పచ్చిమిర్చి పేస్ట్ని కానీ యాడ్ చేయొచ్చు. అలాగే కొద్దిగా వాము, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఉప్పు కారం రెండింటిని కూడా మిక్స్ చేసి వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా అవసరం లేదండి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా ఇక్కడ చూస్తున్న విధంగా బాగా ఉల్లిపాయలను మెదుపుతూ మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయల వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా మెదపడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది కాస్త బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మెదపడం వల్ల కాస్త వాటరీగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేయడం వల్ల మనకు పిండి అనేది ఎక్కువగా పడిపోతుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మెదుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్ని కానీ మైదాని కూడా వాడుకోవచ్చు. పిండి అనేది మరీ ఎక్కువగా వేయకూడదు, బజ్జీలాగా వస్తాయి కాబట్టి కొద్దిగా వేస్తూ ఉల్లిపాయలకు సరిపోయే విధంగా వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ కనుక పడితే 1 or 2 టీ స్పూన్స్ వేసుకొని మనము ఉల్లి వడలకి ఏ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పిండిని అలాగా సెట్ అవ్వనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, మనకు పిండి అనేది బాగా సెట్ అయిపోతుంది. పూర్తిగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిని కొద్దిగా బాల్స్ లాగా తీసుకోండి. మీకు ఒక నిమ్మకాయ సైజులో అయితే సరిపోతుందండి. చేతికి ఆయిల్ని కానీ వాటర్ని కానీ అద్దుకొని ఇలా వడల్లాగా షేప్లో అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అన్నింటినీ కూడా చూసారు కదా, పిండి అంతటిని కూడా ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి వడలను ఒక్కొక్కటిగా ఆయిల్లో నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో మంటని సెట్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనము ఇక్కడ వేసిన వెంటనే రెండో వైపుకు టర్న్ చేయకూడదు. ఇలా ఇక్కడ వస్తున్న బబుల్స్ అన్నీ కాస్త తగ్గిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఈ వడలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వ్ అవుట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా మీకు ఉల్లి వడలను చూపించేస్తాను. ఇప్పుడు రెండవ స్నాక్ రెసిపీని చూసేద్దాం. స్పెషల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ రెసిపీని నేను చేసిన విధంగా ట్రై చేసి 1కి 4 తినేస్తారు. అంత పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ముందుగానే మీరు చేసి పెట్టి వాళ్ళకు చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీకు ఈ స్నాక్స్ని చూపించేస్తాను. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ఈ ఆలు కట్రోల్స్ తయారీ విధానం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకుని కొద్దిగా మిర్చి పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనం పూరి పిండిలాగా సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి
వేసేసి ఇది స్మాషర్ సహాయంతో పూర్తిగా దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కస్తూరి మెంతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. పూర్తిగా ఒక స్పూన్తో ఇక్కడ చూస్తున్న విధంగా ఏవి ఉండలు లేకుండా బాగా మెత్తగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆలులో మిక్స్ అయ్యే విధంగా ఇలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసి మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఎక్కువ అవసరం లేదండి, ఒక అరచెక్క పిండి సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. మనము తడిపి పక్కన పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా 2 పార్ట్లాగా డివైడ్ చేసుకోండి. లేదంటే మీరు ఒకే ఉల్లలాగా చుట్టుకొని చేసినా పర్వాలేదండి. ఇక్కడ నేను 2 పార్ట్స్ లాగా 2 ఉల్లలాగా చేసుకొని ఇలా పొడి పిండిని చల్లుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకుని బాగా తాడాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా తాళాలి ఫ్రెండ్స్, చూసుకోవాలి. మరీ పలుచగా ఉంటే మన రోల్స్ అనేవి మరీ క్రిస్పీగా పగిలిపోయినట్టుగా వస్తాయి. కాబట్టి ఇలా మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ మీడియంగానే మనము తాల్చుకోవాలి. చూస్తున్న విధంగా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకు రోల్స్కి సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ని పూర్తిగా ఇందులోకి అప్లై చేసుకోండి. చపాతీ మొత్తానికి కూడా ఇది పడే విధంగా ఇలా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కార్నర్ నుంచి నెమ్మదిగా రోల్ లాగా చేసుకోవాలి. నెమ్మదిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తున్నప్పుడు కింద అతుక్కుంటుంది కాబట్టి ఖచ్చితంగా పొడి పిండిని అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పైనుంచి కూడా కొద్దిగా పొడి పిండిని వేసుకోవాలి. పొడి పిండిని వేసిన తర్వాత ఇక్కడ చూసిన విధంగా ఇలా పైనుంచి ఇట్లా రోల్ లాగా చేసుకుంటే మనకు స్టఫ్ అనేది పూర్తిగా బాగా అన్నిటికీ సరిపోతుంది. 1 ఇంచు గ్యాప్తో అన్నిటిని చాకు సాయంతో కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన రోల్స్ని ఒక్కొక్కటిని తీసుకుని ఇలా ఇక్కడ చూస్తున్న విధంగా 2 వేళ్ళ సహాయంతో ఇలా ప్రెస్ చేసి కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకోవాలి. పొడిపిండి ఎందుకని మీకు డౌట్ రావచ్చు. మనం ఆయిల్లో వేసినప్పుడు ఆలు అంతా ఆయిల్లోకి వస్తుంది కాబట్టి అలా పొడిపిండిని వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను షాలో ఫ్రైకి చేస్తున్నాను కాబట్టి మనం ఆయిల్కి సరిపడా వేసుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఒక వైపు బాగా వేగిన తర్వాతనే రెండో వైపుకు టర్న్ చేసుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఈ రోల్స్ని ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి. వెంటనే ఆయిల్లో నుంచి తిప్పకూడదు. ఒక 2-3 నిమిషాలకు బాగా ఆయిల్లో షాలో ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసి 2 వైపులా కూడా మంచి బ్రౌన్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా పైనుంచి నేను ఇక్కడ చాట్ మసాలాను వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటాయి కట్ రోల్స్ అనేవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మీకు ఆలు కట్ రోల్స్ని చూపించాను. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో. ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి, చాలా బాగా కుదిరాయి. వీటిని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ కట్ రోల్స్ని తయారు చేసి ఎలా కుదిరిందో తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఇప్పుడు 3వ స్నాక్ రెసిపీని చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండి, చూద్దాం. మైదా పిండి లేకుండా మైసూర్ బజ్జీలండి. వీటిని ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఇప్పుడు చేసిన విధంగా పైన కాస్త క్రిస్పీగా లోపల పుల్లగా మీరు కూడా చేసేయచ్చండి. ఇప్పుడు ఈ మైసూర్ బజ్జీల తయారీ విధానం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్య పిండిని, 1/2 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను పుల్లటి పెరుగును 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. తియ్యటి పెరుగు అయితే బాగుండదండి, పుల్లటి పెరుగునే వాడండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 1/4 కప్పు వరకు గోధుమ రవ్వను, అదే అండి సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వను యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయను కూడా సరే అంతా మిక్స్ చేసుకున్నాం. ఇక్కడ నేను 2-3 పచ్చిమిర్చిని దంచి తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ నేను బీటర్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేయడం వల్ల మనం వేసుకున్న ఉల్లిపాయ అన్నీ కూడా పిండిలో బాగా మిక్స్ అయిపోతాయి. ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మనకు పర్ఫెక్ట్గా బజ్జీలు వేయడానికి సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా పిండిని సెట్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా పిండినంతా మిక్స్ చేసుకొని మీకు కాస్త వాటర్ కనుక పడితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది బజ్జీలు వేయడానికి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మనము రెడీ చేసుకున్న పిండిని ఒక్కొక్కటిగా బజ్జీలాగా మనము ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లో. చూడండి ఇక్కడ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాకనే మనము బయటికి సర్వ్ చేసుకోవాలి. అలాగే మిగతా పిండినంతని కూడా ఇలాగే మనము బజ్జీలాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఇంట్లోనే మనము ఎంతో హెల్తీగా మైసూర్ బజ్జీని చూపించేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఇలా వర్షం పడుతున్నప్పుడు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా మనం ఈ బజ్జీని ప్రిపేర్ చేసుకుని అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఇప్పుడు అందరూ మెచ్చే 4వ స్నాక్ రెసిపీని చూసేద్దామా. ఈవినింగ్ టీ టైం రెసిపీ వచ్చేసి పొటాటో పిల్లోస్ అండి. వీటిని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఎందుకంటే ఇక్కడ పొటాటో కూడా హెల్దీయే. ఇలా చేస్తే వాళ్ళు ఏదో వెరైటీ చేశారు అన్నట్టుగా చూసేసి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా కూడా ఉంటాయి. ఈ రెసిపీని చాలా అంటే చాలా సింపుల్గా చూపించబోతున్నాను. నా ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అందరూ మెచ్చే ఈ పొటాటో పిల్లస్ను మీరు కూడా ట్రై చేయండి. మరి ఎందుకంటే ఆలస్యం, ఇప్పుడు పొటాటో పిల్లస్ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పొటాటోస్ని ఒక 3-4 వరకు తీసుకున్నాను. వీటిని పూర్తిగా పీలప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు పొటాటోస్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే త్వరగా ఉడుకుతాయని నేను ఇలా వేస్తున్నాను. మీరు కావాలంటే పొట్టు తీయకుండా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న పొటాటోస్ని అన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి బౌల్లో ఒక వాటర్ తీసుకొని అందులోకి వేసుకొని తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అన్నీ వేసుకొని పొటాటోస్ మునిగేంత వరకు వాటర్ని వేసి 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. తర్వాత విజిల్ నార్మల్గా వెళ్ళిపోయాక మూత తెరిచి చూడండి, పొటాటోస్ ముక్కలు అనేవి పూర్తిగా ఉడికిపోయి ఉంటాయి. వాటర్ అన్నది తీసేసి ఒక బౌల్లోకి మనం ఉడికించుకున్న ముక్కలను పూర్తిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్మాషర్తో కానీ లేదా మీ చేతితో కానీ ఈ పొటాటోస్ని ఉండలు లేకుండా పూర్తిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కానీ ఇలా స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సోడాను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వామును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి పొటాటోస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ ఏమి వాడకుండా ఈ ఫ్లోర్స్ని పొటాటో స్మాష్కి పూర్తిగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఏ మాత్రం వాటర్ని మిక్స్ చేస్తే మనకు పూర్తిగా మెత్తపడుతుంది కాబట్టి వాటర్ని యాడ్ చేయకుండా ఇక్కడ చూసిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మెత్తగా ప్యాన్ తీసుకున్నాను. దానిపైన కొద్దిగా ఆయిల్ని రాసి మనం రెడీ చేసుకున్న పొటాటోస్ ముద్ద నుంచి కొద్దిగా తీసి ఇలా రోల్గా చేసుకోవాలి. రోల్గా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ సహాయంతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేసిన తర్వాత ఒక ఫోక్ సాయంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మంచి షేప్ అనేది వస్తుంది. అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక మంటను మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మనము రెడీ చేసుకున్న ఈ పొటాటో పిల్లోస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకొని నెమ్మదిగా ఇలా వన్ సైడ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక నెమ్మదిగా సెకండ్ వైపు రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే మిగతా అంతటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని రెడీగా
ఉంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గానే మీకు ఈవినింగ్ స్నాక్స్ పొటాటో పిల్లర్స్ని చూపించేసాను. దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఈ టమాటా కెచప్ ఇష్టపడతారు. ఈ పొటాటో పిల్లర్స్ అనేవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీ 4 రెసిపీల్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. నా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.